మహిళా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపును శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్న దృష్ట్యా పెట్రోల్ పంపు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న మహిళా సంఘాల పెట్రోల్ పంపు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పెట్రోల్ పంపును ప్రారంభించనున్నారని తెలిపారు. అక్కడే ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల పెట్రోల్ పంపు నిర్వహణ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ, జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ పంపును నిర్వహిస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, పెట్రోల్ పంపు ఎలా నిర్వహించాలో ఇదివరకే శిక్షణ ఇవ్వడం జరిగిందని, వినియోగదారులతో ప్రవర్తించే తీరు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే నైపుణ్యం తదితర అంశాలపై వారికి వివరించారు. అంతేకాక పెట్రోల్ పంపు పరిసరాలు, పెట్రోల్ పంపు వద్ద పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా వచ్చిన వినియోగదారులతో సౌమ్యంగా మాట్లాడుతూ మంచి సేవలు అందించాలని చెప్పారు. డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు తదితరులు ఉన్నారు. కానీ వెంటనే రాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెంటనే రాదు. రావాలి అని అంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనము నమ్మకంగా పనిచేయాలి. అంటే రీడింగ్ ఎప్పుడు ప్రాపర్గా ఉండాలి. మనం పోసే ఫ్యూయల్ ఎప్పుడు కూడా ప్రాపర్గా ఎంత అవుతుందో అంతే పోయాలి. దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ చేంజ్ తీసుకోవాలి. తీసుకున్న చేంజ్ లెక్క కట్టి మళ్ళీ మీ క్యాషియర్కి, మన మేనేజర్కి అప్పచెప్పాలి. మేనేజర్ రిజిస్టర్లో ఎంటర్ చేసి తీసుకుపోయి బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. ఎందుకంటే ఈ అమౌంటే మీకు రొటేషన్ అవుతుంది. దీనిలో నుంచి ఒక్క రూపాయి మనం ముట్టొద్దు, జిల్లా సమస్య ముట్టొద్దు, ప్లస్ మీ